ఐఫోన్ల తయారీ కోసం 30,000 మందికి ఉద్యోగాలు. ఇందులో దాదాపు 80% మహిళలే ఉన్నట్లు సమాచారం. చైనా పంపిణీ వ్యవస్థలను మళ్లించే కార్యక్రమాన్ని దిగ్గజ సంస్థ యాపిల్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే కర్ణాటకలోని ఏర్పాటు చేసిన ఫాక్స్కాన్ యూనిట్లో భారీగా నియామకాలను చేపట్టినట్టు తెలుస్తుంది. కేవలం 8 నుంచి 9 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎకనామిక్స్ టైమ్స్ కథనం వెల్లడించింది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నట్లు సమాచారం. బెంగళూరు సమీపంలోని దేవన్పల్లిలోని ఫాక్స్కాన్ దేశంలోనే రెండవ అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఫ్యాక్టరీ ఇటీవల నియామకాలను భారీగా చేపట్టింది. ప్రస్తుతం ఈ యూనిట్లో మొత్తం సిబ్బందిలో దాదాపు 80% మంది మహిళలే ఉన్నారు. వీరిలో చాలా మంది ఫ్రెషర్లేనని సదరు కథనం పేర్కొంది. ఇక్కడ తొలుత ఐఫోన్ 16 మోడల్ను ఉత్పత్తి చేయగా ఇటీవలే ఐఫోన్ 17 మోడల్ను కూడా ఉత్పత్తి ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న ఫాక్స్కాన్ కంపెనీలో ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్లోని 80% విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ ఉత్పత్తిలో మొత్తం యూనిట్ సిబ్బంది 50,000 పెంచాలని ఫాక్స్కాన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఉద్యోగుల కోసం ప్లాంట్ ప్రాంగణంలోనే అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సిబ్బంది కోసం ఇళ్ళు, విద్యా సదుపాయాలు అందిస్తుండడంతో పాటు ఈ యూనిట్ మినీ టౌన్షిప్గా కనిపిస్తుంది. ఫాక్స్కాన్ తొలి ఐఫోన్ తయారీ ప్లాంట్ను తమిళనాడులో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ 41,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. డిజైన్, టెక్ సంబంధిత విభాగాల్లో మహిళలు అగ్రగాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము నియామకాలను చేపట్టినట్టు ఫాక్స్కాన్ వెల్లడించింది. రెండో యూనిట్ కర్ణాటకలో ఉంది. 2 యూనిట్లు కూడా సౌత్ ఇండియాలోనే ఉండడం, అది కర్ణాటక, తమిళనాడులో ఉండడం శుభ పరిణామం. అందులో నియమించే నియామకాల్లో దాదాపు 80% మంది మహిళల్ని ఎన్నుకున్నట్లు సమాచారం. మహిళలను టెక్ డిజైనింగ్లో అగ్రగామిగా ఉండడానికే వారిని నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగానే తాము నియామకాలను చేపడుతున్నట్లు ఫాక్స్కాన్ సంస్థ ఈ గతంలోనే తెలిపింది.